ప్రజాగళం కొవ్వూరు ఎన్నోసార్లు వచ్చాను కానీ మా ఆడబిడ్డల ఉత్సాహం చూస్తా ఉంటే నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం చూస్తున్నాను. యువత మిమ్మల్ని చూసినప్పుడు నాకే అనిపిస్తుంది, ఏమాత్రం అనుమానం లేదు, గెలుపు మనదే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీటింగులకి 1500 బస్సులు పెట్టి అద్దె మనుషులు తీసుకొస్తే మీటింగ్ ప్రారంభం కాకమునిపే పారిపోతున్నారు. ఇక్కడ మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఎప్పుడెప్పుడు 13 మే వస్తుందా 2 బటన్లు నొక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అడ్డా మన కొవ్వూరులో మళ్ళీ నాటి ఊపు కనపడుస్తా ఉంది, ఆ కసిమిలో కనపడుస్తా ఉంది. తెలుగుదేశం పార్టీని గెలిపించాలని గట్టి సంకల్పం. మిమ్మల్ని చూస్తే నాకు అర్థమవుతా ఉంది. దారిలో వస్తా ఉంటే చూశాను మా ఆడబిడ్డల అభిమానం, చిన్నారి పిల్లల యొక్క ఉత్సాహం చూశాను. ఇప్పుడే ఆ పాపను చూడండి, తెలుగుదేశం పార్టీ కండువా మెడలో వేసుకుని తల్లి భుజాలపైన ఎక్కి, చంద్రన్న మా భవిష్యత్తు మీదేనని ఆ పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఉత్సాహంగా వచ్చే పరిస్థితి వచ్చారు. రాజకీయ గాలి వీస్తా ఉంది, మారుతా ఉందా లేదా? జనంలో ట్రెండ్ మారింది, జగన్ బెండు తీయడం ఖాయం, నిర్ణయం అయిపోయింది. అవునా కాదా? ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మనిషికి అహంకారం పనికిరాదు. జగన్మోహన్ రెడ్డి అహంకారంతో విధ్వంస పాలకుడుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, మీ భవిష్యత్తును అంధకారం చేశాడు, మీ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం చేశారు. అలాంటి చిన్న పిల్లల పెద్ద అయితే ఇక్కడ ఎడారిగా మిగిలిపోతుంది, ఆంధ్రప్రదేశ్ శ్మశానంగా మిగిలిపోతుంది. అందుకే మిత్రపక్షాలతో వచ్చాం, కూటమిగా ఒక జట్టు కట్టాం. జనసేనకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, జనసేనకులు హుషారుగా ఉండండి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి చెప్తున్నాడు, ప్రజల కోసం వచ్చిన మనిషి పవన్ కళ్యాణ్